హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ లా సెట్ యొక్క ఆన్సర్కి మరియు ఆబ్జెక్షన్కి ఏవైతే క్వశ్చన్స్ రాంగ్గా ఇచ్చారో లేకపోతే ఏ క్వశ్చన్లకి అయితే ఆన్సర్ కరెక్ట్గా లేదో అది ఎలా చేయాలి, అసలు ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి రాంగ్గా వచ్చిన ఆన్సర్స్, సో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసిన ఏపీ లా సెట్ మొన్నను 9వ తారీఖున స్టేట్ మొత్తం జరిగాయి ఈ పరీక్ష. మనము ఈ వీడియోలో 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి ఆన్సర్కి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ ఎగ్జామ్ చూస్తే ఇది మోడరేట్గా ఇచ్చారు, ఈజీ టు మోడరేట్గా ఇచ్చారు. ఇక్కడ ఈ డిగ్రీ చేసి వచ్చి ఉంటారు కాబట్టి చాలామంది మ్యాథ్స్ నుంచి వచ్చి ఉంటారు, చాలామంది ఆర్ట్స్ నుంచి వచ్చి ఉంటారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. సో ఈజీ మోడరేట్గా ఇచ్చారు. చాలామంది 50+ అటెంప్ట్ చేశారు క్వశ్చన్స్. సో మనకి ఈ ఈ పరీక్ష అనేది 120 మార్కులకి జరిగింది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్, పార్ట్ బి 30 క్వశ్చన్స్, పార్ట్ సి అనేది లీగల్ యాప్టిట్యూడ్ అనేది 60 క్వశ్చన్స్ జరిగింది. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ ఏప్రిల్ 2020 నాటికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అని ఇచ్చారు. ఏప్రిల్ 2024 నాటికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు అని ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మాధవి పూరి బీచ్. ఇక్కడ చాలా మందికి ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ వచ్చేటప్పటికి ఈ సెక్యూరిటీస్ అండ్ అనేది మనము చాలా వరకు 100లో 50% మంది మనం చదవము. ఎందుకంటే ఇంకా వేరే టెస్ట్ పెడతాం. కాకపోతే క్వశ్చన్స్ అనేవి దీని మీద వస్తాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ప్రజెంట్ మిసెస్ మాధవి పూరిపుచ్. ఇక రెండవ క్వశ్చన్కి వద్దాం. ఈ రెండవ క్వశ్చన్ చూస్తే తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎంకే స్టాలిన్ గారు. ఇది చాలా మంది పెట్టుంటారు ఈ ఆన్సర్. ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుతం ఒడిశా గవర్నర్, మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒడిశా గవర్నర్ ఇక్కడ రఘుబర్ దాస్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నేను ఇక్కడ చెప్తున్న ఈ రెస్పాన్స్ షీట్ వచ్చేసి మన వెబ్సైట్లో ఏపీ లాసెట్ వారు పొందుపరిచిన వెబ్సైట్లో మాస్టర్ ఆన్సర్ సి అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది ఏ ఒక్క అభ్యర్థి యొక్క ఆన్సర్ షీట్ కాదు, వాళ్ళు ఏపీ లాసెట్ వారి యొక్క తయారు చేసిన ఆన్సర్ షీట్ అనేది వాళ్ళు ఒక పీడిఎఫ్ పెట్టడం జరిగింది. 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్సులో మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఇక నాలుగవ క్వశ్చన్ వచ్చేటప్పటికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఇక్కడ మనకి హింట్ ఇచ్చారు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రస్తుత అధ్యక్షుడు. ఇక్కడ మనకి ఒక నేషనల్ కంపెనీ లాకి ట్రిబ్యునల్కి అధ్యక్షుడు అవ్వాలంటే అర్హత ఉండాలి. సో డెఫినెట్లీ ఇక్కడ 4 ఆన్సర్స్లో మనకి టెంప్ట్ అవుతాం. శ్రీ వెంకట సుబ్బారావు హరి గారు కానీ కావనండి, లక్ష్మీనారాయణ గుప్తా గారే అనుకుంటాం. కాకపోతే ఆన్సర్ మనకి ఇంటి అక్కడ ఇచ్చారు, శ్రీ జస్టిస్ అనే పదం ఉంది ఇక్కడ మనకి. ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసి జస్టిస్ అనే బిరుదు వచ్చిన తర్వాతే, వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే మనకి జస్టిస్ అనేది ఎవరైనా లాయర్గా మొదలు పెడతారు వాళ్ళు వృత్తి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇస్తారు ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా. సో ఇక్కడ జస్టిస్ రామలింగం గారు సుధాకర్ అనేవారు ఆన్సర్ అనేది, ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్. ఇక 5వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పెర్రీ ఏ సంస్థ అభివృద్ధి చేసి నిర్మించింది? భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పెర్రీ ఆన్సర్ వచ్చేసి కొచ్చిన్ షిప్యార్డ్ అనే సంస్థ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పెర్రీని
అభివృద్ధి చేసింది. ఇక 6వ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ విపత్తు ప్రమాద తగ్గింపు కోసం తన ప్రత్యేక ప్రతినిధిగా ఏ భారతీయుడు నియమించారు? యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ హ్యాజ్ అపాయింటెడ్ విచ్ ఇండియన్ యాజ్ ఈజ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కమల్ కిషోర్. ఆన్సర్ వచ్చేసి కమల్ కిషోర్. ఇక ఇటీవల ఏ సంస్థ ఉత్సాహ అనే పోర్టల్ను ప్రవేశపెట్టింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఉత్సాహ్ అనే పోర్టల్ని ప్రవేశపెట్టింది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండర్లోనే నడుస్తాయి. సో 8వ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో? ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 10. డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. ఇక 9వ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్రీ ఇండియా? స్వతంత్రం వచ్చిన భారతదేశంలో అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొదటి గవర్నర్ ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. ఇక్కడ చాలామంది ఎల్కే జా అని పెట్టుంటారు, కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. ఇక 10వ క్వశ్చన్, విచ్ స్టాట్యుటరీ లా ఇస్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ లిటరరీ, కల్చరల్, ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ వర్క్స్? మన సాహిత్య, సంస్కృతి, కళాత్మక మరియు సృజనాత్మక రచనలను రక్షించడానికి ఏ చట్టబద్ధమైన చట్టం ఉంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ది కాపీరైట్ యాక్ట్. ఇక్కడ పేటెంట్ యాక్ట్కి కాపీరైట్ యాక్ట్కి చాలా తేడా ఉంది. పేటెంట్ అనేది మనము ప్రోడక్ట్ తయారు చేసామంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించి హక్కులను మీరు పేటెంట్ అంటారు. ఇక్కడ కళాత్మక, సాంస్కృతిక, సాహిత్యం మీరు ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా రాశారు అనుకోండి, దాన్ని కాపీరైట్ అవ్వకుండా మీరు చేసేదాన్ని కాపీరైట్ చట్టం అని అంటారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మన సాహిత్య, సాంస్కృతిక, కళాత్మక మరియు సృజనాత్మక రచనలను రక్షించడానికి ఏ చట్టబద్ధమైన చట్టం ఉంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాపీరైట్ యాక్ట్. థర్డ్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ రైట్ ఆన్సర్. ఇక్కడ పెనిసిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై హూమ్? పెనిసిలిన్ను ఎవరు కనుగొన్నారు? ఇక్కడ మనకి చాలా మందికి, నాతో పాటు నేను ఆన్సర్కి చెక్ చేసుకున్నాను, నేను కూడా ఎగ్జామ్ రాశాను, నాకు 68 వచ్చాయి. ఇక్కడ చాలామంది డీప్గా చదువుంటారు, నేను కూడా డీప్గా చదివి 6వ క్లాస్లో 10వ క్లాస్లో నేర్చుకున్న పెన్సిల్ని ఎవరు కనుగొన్నారు, లేకపోతే మొబైల్ ఎవరు కనుగొన్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ రావని అవి మర్చిపోయాం. సో ఇప్పుడు ఎవరైతే లేటెస్ట్గా డిగ్రీ చేసి లేకపోతే ఇంటర్మీడియట్ చేసి రాసుంటారో వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటాయి. సో పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారంటే ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చాలా నాకు సిల్లీగా అనిపించింది, ఎందుకంటే నేను యాప్టిట్యూడ్ లాలో చాలా బాగా పెట్టాను, ఇందులో నాకు మార్క్స్ మైనస్ అయిపోయాయి. సో ఆప్షన్ వచ్చేసి పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో క్వశ్చన్ నెంబర్ 12, కింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఇది చాలా ఇంపార్టెంట్. నీలం సంజయ్ రెడ్డి గారు. ఈయనకున్న స్పెషల్ ఏమిటంటే ఈయన స్వతంత్రంగా ఎన్నికయ్యారు భారత రాష్ట్రపతి పదవి. ఎందుకంటే ఈయన ఒక రాష్ట్రానికి సీఎంగా చేశారు, దేశంలో పార్లమెంట్, లోక్సభ స్పీకర్గా చేశారు, ఉపరాష్ట్రపతిగా చేశారు, మనకి రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి గారు. సో క్వశ్చన్ నెంబర్ 13, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ ఇన్ ఫ్రీ ఇండియా? స్వతంత్ర భారతావనిలో తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హెచ్జే కానియా, హల్లాల్ జే కానియా. ఇది చాలామంది తెలిసి ఉంటుంది, తెలియకపోతే చెప్తాను. మనకి స్వతంత్రం రాకముందు సుప్రీంకోర్టు ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు. మనకు స్వతంత్రం రాకముందు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్
రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పరిచారు. అప్పుడు ఏర్పాటైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఎంపే. సర్ ఎలిజా ఎంపే స్వతంత్రం రాకముందు భారత సుప్రీంకోర్టు కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి మొదటి న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఎంపే. స్వతంత్ర అనంతరము సుప్రీంకోర్టు 1950 జనవరి 28 ప్రారంభమైన సుప్రీంకోర్టు భారతదేశంలో సుప్రీంకోర్టు 1950 జనవరి 8న పని మొదలుపెట్టడం జరిగినది. సో 1950 జనవరి 28 మొదలైన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ హరిలాల్జే కానియా. సో క్వశ్చన్ నెంబర్ 14. హిరాకుడ్ డ్యామ్ అనేది రివర్ ఏ నదిపై ఉంది? హిరాకుడ్ డ్యామ్ అనేది ఏ నదిపై ఉన్నది? ఇది కూడా ఇంపార్టెంట్. మహానది. ఇది ఒడిశా ప్రాంతం. హిరాకుడ్, మీరు ట్రైన్స్ వెనక హిరాకుడ్ ఎక్స్ప్రెస్. సో మహానది ఒడిశా రాష్ట్రంలో ఉన్న మహానదిపై హిరాకుడ్ డ్యామ్ అనేది కట్టారు. సో ఇక్కడ మౌర్య సామ్రాజ్యం పురాతన భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటి. దీనిని ఎవరు స్థాపించారు? ది మౌర్య ఎంపైర్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, వాజ్ ఫౌండెడ్ బై హూమ్? ఇక్కడ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ చంద్రగుప్త మౌర్య. ఇక్కడ మీకు ఇంకా చాలా మంది సిల్లిగా పెట్టుంటారు ఆన్సర్. ఇక్కడ మౌర్య ఉంది కదా, ఇక్కడ మౌర్య ఉంది, చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య సామ్రాజ్. సో 16వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు కాదు? ఆస్తి హక్కు అనేది భారత రాజ్యం కల్పించిన ప్రాథమిక హక్కు కాదు. ఆస్తి హక్కు అనేది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల నుంచి తీసివేశారు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేది పార్ట్ 3లో ఉంటాయి ప్రాథమిక హక్కులు. మనకి స్వతంత్రము వచ్చిన తర్వాత మనకు ఉన్నవి 7 హక్కులు. ఆ 7 హక్కుల్లో ఒక హక్కును, ఆస్తి హక్కును తీసివేశారు. దీనినే 44వ రాజ్యాంగ సవరణ అంటారు. ఆస్తి హక్కును తీసివేసి అది ఒక చట్టంగా చేశారు. 300A సెక్షన్ 300Aలో చేర్చారు. అది 300 క్లాజ్ ఏ ఆర్టికల్లో చేర్చారు. అది ప్రాథమిక హక్కుగా తీసి అది ఒక చట్టబద్ధమైన హక్కు, ఆస్తి హక్కు. సో ప్రాథమిక హక్కు కాదు, ఆస్తి హక్కు. సో మనకి 17వ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో శాసనసభ విధానంలో సభ్యునిగా కావడానికి కనీస వయస్సు ఎంత? భారతదేశంలో శాసనసభ, విధానసభ అంటారు అసెంబ్లీని. ఇప్పుడు మనకు వచ్చేసి ఏపీ అసెంబ్లీ తీసుకోండి. అసెంబ్లీలో శాసనసభగా ఎమ్మెల్యే ఎన్నుకోవడానికి కావలసిన వయస్సు ఎంత అంటే 25 సంవత్సరాలు నిండితే మనము ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చును. ఇక ది లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా కింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడింది? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గంగా, బ్రహ్మపుత్ర నదులు. మనకి ఇక్కడ ఆన్సర్ అని ఇదే. ముందు వాళ్ళ గురించి చెప్పవచ్చు, గంగా, బ్రహ్మపుత్ర నదులు. ఎందుకంటే వరల్డ్లోనే, ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అనేది గంగా, బ్రహ్మపుత్ర నదులపై కట్టారు. కాకపోతే మనకి ఇక్కడ అమెజాన్ అడవి అనేది పెద్దది. టికాట్స్ నదులు కాకపోయినండి, ప్రపంచంలో అతిపెద్ద నది నైలు నది. సో మనకి ఇవేమి కాకుండా, ఇండియాలో కాకుండా వరల్డ్లో అడిగాడు కదా, అమెజాన్ కాకపోతే నైలు నది అనుకుంటా. కాకపోతే అక్కడ ఆన్సర్ వచ్చేసి గంగా, బ్రహ్మపుత్ర నది. అది ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ డెల్టా బిల్డ్ బై ఇండియా, ద నేమ్ ఆఫ్ గంగా బ్రహ్మపుత్ర రివర్స్. సో
19వ క్వశ్చన్ విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ది 2024 సమ్మర్ ఒలింపిక్స్? 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఏ దేశం నిర్వహిస్తుందంటే ఫ్రాన్స్. ప్యారిస్ ఒలింపిక్స్ అంటారు. సో ఫ్రాన్స్ అనేది 2024 సమ్మర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తుంది. ఇక 20 క్వశ్చన్ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది విజయనగర ఎంపైర్ ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే దక్షిణ భారతదేశంలో సౌత్ ఇండియాలో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే హరిహరవర్ణ అనేవారు విజయనగర దక్షిణ భారతదేశంలో రావడానికి స్థాపకుడు. సో 21వ క్వశ్చన్ హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ జలియన్ వాలాబాగ్ మాస్కర్ ఇన్ 1919లో జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరంటే లార్డ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు, లేకపోతే ఆగస్టు ప్రతిపాదన అంటారు. సో మనకి ఇండియన్ హిస్టరీలో 1905 నుంచి 1920 వరకు ఏదైతే అతివాద దశ మోడర్న్ ఎరా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మోడర్న్ ఎరాలో చాలా విప్లవాలు జరిగాయి, చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో లార్డ్ చేమ్స్ఫర్డ్ అనేవారు జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో అప్పుడున్న వైస్రాయ్. సో రోహింగ్యులు ఎక్కడి నుంచి వచ్చిన శరణార్థులు? 22వ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ రోహింగ్యులు అంటే బంగ్లాదేశ్ అనుకుంటాం, కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మయన్మార్లో ఉన్న వచ్చిన వారిని రోహింగ్యులు వచ్చిన శరణార్థులు అంటారు. సో ఫైజాబాద్ ఇది ఫైజాబాద్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ట్రెండింగ్లో 2024 ఎన్నికల్లో ఫైజాబాద్ అనేది ట్రెండింగ్లో ఉంది. సో ఫైజాబాద్ అనేది ఐజియో యొక్క పూర్వ పేరు. ఐజియో ఇప్పుడు ఉన్న ఐజియో ఉంది కదా, రామ జన్మభూమి మొన్న రామ జన్మభూమి దేవాలయం అక్కడ ప్రతిష్ఠ చేశారు కదా, అక్కడ ఏదైతే ఉందో ఆ ఏరియాని పూర్వము ఫైజాదాబాద్ అనేవారు. సో ఇంకా 24వ క్వశ్చన్ సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళని ఏమంటారు? ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా 24 క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేస్తుంది. ది స్మాల్ పీసెస్ ఆఫ్ ది రాక్స్ దట్ మూవ్ అరౌండ్ ది సన్ ఆర్ కాల్డ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను మెటరాయిడ్స్, ఉల్కలు అని అంటారు. ఇక 25వ క్వశ్చన్ ది ఇండియన్ నేషనల్ ఫ్రూట్, భారత జాతీయ పండు మామిడి. చిన్నప్పటి నుంచి మనం విని ఉంటాం. సో అక్కడ చిన్న చిన్న క్వశ్చన్లు చాలా ఈజీగా అడిగారు, కొన్ని హార్డ్గా, మోడరేట్ నుంచి హార్డ్గా అడిగారు. 26వ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఇది చాలా మంది తెలుసు, 1945. 27వ క్వశ్చన్ ది బ్లూ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్, సౌర వ్యవస్థలోని నీలి గ్రహం ఏది? భూమి నీలిగా ఉంటుంది. మనము స్పేస్ నుంచి చూస్తే ఫొటోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు చూస్తే సౌర వ్యవస్థలో ఏదైతే సౌర వ్యవస్థ ఉందో అన్ని గ్రహాల్లో నీలిగా ఉన్న గ్రహము మన భూమి, మన ఎర్త్. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో భూమి, ఎర్త్. 28వ క్వశ్చన్ ది లాంగెస్ట్ నోన్ రివర్ ఆన్ ది ఎర్త్, భూమిపై అతి పొడవైన నది నైలు నది, వరల్డ్ బిగ్గెస్ట్ రివర్. 29వ క్వశ్చన్ మాంగనీన్ ఇస్ an alloy of, మాంగనీన్ అనేది దేని యొక్క మిశ్రమం? ఇక్కడ మాంగనీన్ అనేది దేని యొక్క మిశ్రమం అంటే అందులో మాంగనీస్ తప్పనిసరిగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4వ క్వశ్చన్ కాపర్, మాంగనీస్ అండ్ నికెల్ కలిపి ఉన్న మిశ్రమాన్ని మాంగనీన్ అంటారు. మాంగనీన్ అనేది ఏది తయారు చేస్తారంటే అందులో రాగి కొంత శాతం, మాంగనీస్ కొంత శాతం, నికెల్ కొంత శాతంతో తయారవుతుంది. ఇక 30వ క్వశ్చన్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కి ఇటీవల అవార్డు లభించింది. ఇది చాలా మంది తెలిసి ఉంటుంది. ఎంఎస్ స్వామినాథన్ గారికి ఆయన మరణ అనంతరము భారతరత్న ప్రకటించారు.
మన దేశ అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న అనేది 2024లో 5కి ఇవ్వడం జరిగినది. అందులో తమిళనాడుకు చెందిన ఎంఎస్ స్వామినాథన్ గారికి మరియు పివి నరసింహారావు గారికి, మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలకు చెందిన పివి నరసింహారావు మాజీ ప్రధానమంత్రి, మన దేశ 9వ ప్రధానమంత్రి, 9వ గారు 10వ నాకు ఐడియా లేదు. సో మన దేశ మాజీ ప్రధానమైనటువంటి పివి నరసింహారావు గారికి మరియు మన దేశ మాజీ డిప్యూటీ ఉప ప్రధానమంత్రి అయినటువంటి ఎల్కే అద్వానీ గారికి మరియు బీహార్ రాష్ట్రానికి చెందిన ఆయనకు ఇక చరణ్ సింగ్, ఏదైతే మనం డిసెంబర్ 23, 28 అనుకుంటా ఆయన కిసాన్ దివస్ జరుపుకుంటాము ప్రతి ఏటా. సో 5కి ఇవ్వడం జరిగింది భారతరత్న. అందులో ఎంఎస్ స్వామినాథన్ గారు ఒకరు, ఈయన తమిళనాడు రాష్ట్రం చెందినవారు. ఇక పార్ట్ బికి వచ్చేద్దాం. పార్ట్ ఏలో 30 క్వశ్చన్లు అయిపోయాయి. పార్ట్ బిలో 31వ క్వశ్చన్ చూద్దాం. ది ఏరియా కవర్డ్ బై ఫారెస్ట్ ఇన్ ఇండియా ఈజ్ అప్రాక్సిమేట్లీ అబౌట్. భారతదేశం అటవీ ప్రాంతం సుమారుగా 22% ఉంది. భారతదేశంలో అటవీ ప్రాంతం సుమారుగా 22% ఉంది. ఇక 32వ క్వశ్చన్, ఇజ్రాయెల్ సేస్ బోర్డర్ విత్. ఇజ్రాయెల్ సరిహద్దులు దేనితో పంచుకుంటుంది? ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్లో ఉంది. ఇజ్రాయెల్ హమాస్ గొడవల వలన, యుద్ధాల వలన ఇది ఇజ్రాయెల్ అనేది ప్రపంచం మొత్తం మోగుతుంది ఆ పేరు. సో ఇజ్రాయెల్ అనేది లెబనాను, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్తో సరిహద్దులు పంచుకుంటుంది. ఇక్కడ నేను కూడా ఆన్సర్ చాలా రాంగ్ పెట్టాను, ఎందుకంటే ఇక్కడ నేను ఇరాక్ని చూసి టెంప్ట్ అయిపోయాయి ఈ క్వశ్చన్కి. ఇరాక్ మొన్న ఇజ్రాయెల్కి బాంబులు అనేది, సో బాంబులు అనేది దగ్గరగా ఇస్తారు కదా, ఈ సరిహద్దులు కలిగి ఉంటుంది కదా అనుకున్నా. కాకపోతే ఆన్సర్ వచ్చేసి లెబనాను, సిరియా, జోర్డాను, ఈజిప్టు వచ్చేసి ఇజ్రాయెల్తో సరిహద్దులు పంచుకుంటుంది. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఇక అకార్డింగ్ టు 33వ క్వశ్చన్, అకార్డింగ్ టు కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా, పంచాయతన్ ఈ భారతదేశ సంస్కృత చారిత్ర ప్రకారం పంచాయతన్ అనేది దేనికి సంబంధించిందంటే ఆలయ నిర్మాణ, టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్కి సంబంధించింది పంచాయతన్. ఇక్కడ కాకపోతే మనం టెంప్ట్ అవుతాం, పంచాయత్ అంటే గ్రామాల పెద్దల సమావేశం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఆలయ నిర్మాణ శైలినే పంచాయతన్. పూర్వం భారత సంస్కృత చారిత్రక ప్రకారం పంచాయతన్ అంటే ఆలయ నిర్మాణ శైలి. ఆప్షన్ వచ్చేసి 3వ ఆన్సర్. ఇక హూ వర్ ద ఫస్ట్ మొఘల్ ఎంపైరర్. మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే బాబర్. చాలా మంది తెలిసి ఉంటుంది ఎవరైతే హిస్టరీ క్యాండిడేట్స్ ఉంటారో. ఇక 35వ క్వశ్చన్, గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రం. ఇక్కడ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీ చాలా రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇక 36వ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? విలియం బెంటిక్. ఆన్సర్ వచ్చేసి విలియం బెంటిక్. సతీ సహగమన చట్టాలను రద్దు చేశారు ఆయన, విలియం బెంటిక్. ఇక 37వ క్వశ్చన్, 5GST వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఫ్రమ్. భారతదేశంలో 5GST అమలు చేయబడింది జూలై 1 నుంచి అమలు చేయబడింది. ఈ క్వశ్చన్ చాలా వరకు పెట్టుకుంటారు చాలామంది. సో ఆన్సర్ వచ్చేసి జూలై 1, 2017లో 5GSTని అమలు చేశారు. 38వ క్వశ్చన్ వచ్చేసి, who is Chief Election Commissioner in 2024 పార్లమెంటరీ అండ్ అసెంబ్లీస్ ఎలక్షన్. ఇప్పుడు మన 2024లో జరిగిన పార్లమెంటరీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్. ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్. అదే ఏపీకి అయితే ముఖేష్ కుమార్ మీనా. ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే ముఖేష్ కుమార్ మీనా. అదే సెంట్రల్లో అయితే రాజీవ్ కుమార్. ఈసారికి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వచ్చేసి 2024 ఎలక్షన్లో రాజీవ్ కుమార్ గారు. ఇక 39వ క్వశ్చన్, ది వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ఎవ్రీ ఇయర్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ప్రతి ఏడాది ఏ రోజున జరుపుకుంటారంటే March 15th. ఇక్కడ ఆన్సర్ వచ్చి March 15th. ఇక 40వ క్వశ్చన్, హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ మూన్ సో ఫార్. చంద్రుడిపై మృదువుగా దిగడానికి ఇప్పటివరకు ఎన్ని దేశాలు విజయవంతమయ్యాయి?
ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5. ఇక్కడ 5 ఎందుకంటే ఇక్కడ చాలా దేశాలు మృదువుగా చంద్రుడిపై ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే దక్షిణ ధ్రువంపై దిగింది ఇండియా. నెక్స్ట్ జపాన్ కూడా ట్రై చేసింది. ఇక్కడ 2 అని పెట్టేస్తారు చాలామంది, 2 కానీ 3 కానీ పెడతారు. ఇక్కడ 5 దేశాలు వెళ్ళాయి. ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత రష్యా, చైనా, జపాన్, ఇండియా. 5 దేశాలు చంద్రుడిపై అడుగుపెట్టాయి కాలుమోపై. ఇక 41వ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్వజల్ధార స్కామ్? స్వజల్ధార పథకం అనేది దేనికోసం తెలుపుతుంది? ఇది భారతదేశంలో ప్రభుత్వ గ్రామీణ తాగునీటి సరఫరా పథకము. భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి పైపు ఏర్పాటు చేయడమే ఈ స్వజల్ధార పథకం యొక్క ఉద్దేశం. ఇక 42వ క్వశ్చన్, సీయింగ్ ద ప్యాటర్న్ బిలో ద ఫిల్ ఇన్ బ్లాంక్ స్పేస్ కరెక్ట్. దిగున్న నమూనాను చూసినప్పుడు ఖాళీ స్థానాన్ని సరైన ఎంపికలతో ఆన్సర్ వచ్చేసి QSUZ. ఆన్సర్ వచ్చేసి 4. ఇక 43వ క్వశ్చన్, నిఘంటు ప్రకారం పేర్కొన్న పదాల క్రమం. ఇక్కడ ఇది కొద్దిగా మైండ్ పెడితే కంపల్సరీ వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 4. దాదాపు 100లో 80% మంది క్వశ్చన్ ఆన్సర్ చేసి ఉంటారు. ఇది ఆర్డర్ ఏబిసిడీల ఆర్డర్లో చూసుకుంటే మనకి అయిపోద్ది. ఇక 44వ క్వశ్చన్, వేరుగా ఉన్నదాన్ని ఎంచుకోండి. దుబాయ్ డిన్నర్ వేరు. సో ఆన్సర్ అనేది 2. ఇక 45వ క్వశ్చన్, 10 మంది చెస్ క్రీడాకారుల సగటు వయసు 32 సంవత్సరాలు. వారి కోచ్ వయసు కలిపితే వారి సగటు వయసు 34 సంవత్సరాలు అవుతుంది. వారి కోచ్ యొక్క వయసు ఎంత? ఇది నాన్ మ్యాథ్స్ గ్రౌండ్ ఉన్నది. సో నేను ఈ ఆన్సర్ 40 అని పెట్టాను, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 54 ఇయర్స్. ఇక 46వ క్వశ్చన్, గ్రానైట్ జపాన్ నౌక నుండి భారీ చమురు చెందటం, దాన్ని సహజమైన పగడ దిబ్బలు మరియు సముద్ర జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించిన తర్వాత 2020లో హిందూ మహాసముద్రంలో ఏ ద్వీప దేశం పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? Which island nation in the Indian Ocean declared a state of environmental emergency in 2020 after a massive oil spill from a grounded Japanese ship threatened its pristine coral reefs and marine biodiversity? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాల్సిస్ అనే దేశము జపాన్ ఒక వెసల్ అంటే ఒక షిప్ నుంచి భారీగా ఆయిల్ అనేది సముద్రంలో కలిసిపోయింది. సో హిందూ మహాసముద్రంలో ఇదంతా జరిగింది. సో అక్కడ దగ్గరగా ఉన్న మారిషస్ అనే దేశము అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఆ దేశంలో. సో 47వ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా? ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ 100లో 100% పెట్టేసి ఉంటారు. 100% పక్కగా పెట్టి ఉంటారు. ఇదంతా రోజర్ బిన్నీ ఇప్పుడు బీసీసీ యొక్క ప్రెసిడెంట్. అదే బీసీసీ యొక్క సెక్రటరీ వస్తే జైషా అనేవారు సెక్రటరీ. బీసీసీ యొక్క మాజీ అధ్యక్షుడు ఎవరంటే సౌరవ్ గంగోలీ. అనురాగ్ ఠాకూర్ అనేవారు మన దేశ మాజీ, ఇప్పుడు ఎందుకంటే నిన్ననే మంత్రి పదవులు ఇచ్చారు సెంట్రల్ స్టేట్లో కొత్తగా ప్రభుత్వం మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత. మన మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసి అనురాగ్ ఠాకూర్. సో who won the 2021 Booker Prize for fiction for novel ది ప్రామిస్ నవల్ కోసం 2021 బూకర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ క్వశ్చన్ పేపర్ చేసే ఆయన ఎంత టాలెంట్గా చేశారంటే 2022 కానీ 2023, 2024 కానీ ఎవరైనా చెప్పేస్తారు. ఈ 2021 కోసము చదవకుంటారు చాలామంది, 150% మంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డామన్ గల్గోట్. సో అందుకోసం చెప్పాను, కొన్ని చాలా సింపుల్గా ఇచ్చి కొన్ని మోడరేట్ టు హార్డ్గా ఇచ్చారు క్వశ్చన్స్. ఇక 49వ క్వశ్చన్ చూద్దాం. 49వ క్వశ్చన్ వచ్చేసి, సూడాన్ మరియు ఈజిప్ట్ వంటి దిగువ దేశాలపై బ్లూ నైలు ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బ్లూ నైలుపై వివాదాస్పద ఆనకట్టను నిర్మించాలని ఏ దేశం తన ప్రణాళిక ప్రకటించింది? ఇథియోపియా దేశం అనేది సూడాన్ మరియు ఈజిప్ట్ వంటి దిగువ దేశాలపై బ్లూ నైలు ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసి ఆనకట్ట నిర్మించాలని చూసింది ఇథియోపియా అనే దేశం. ఇక 50వ క్వశ్చన్, 2023 భారతదేశంలో ఏ పొరుగు దేశంతో సైనిక సహకారం మరియు పరస్పర చర్యను పెంపొందించడానికి
సైనిక వ్యాయామం నిర్వహించింది. In 2023, India conducted the Sampriti military exercise with which neighboring country to enhance military cooperation and interoperability. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనేది సంప్రీతి అనే సైనిక ఒప్పందం అనేది మన రెండు దేశ సైనిక చర్యలు అది జరిగింది. సో ఫ్రెండ్లీ సైనిక వ్యాయామం ఇది. ఇక 51వ క్వశ్చన్, హూ వన్ ది ఐసిస్ మెన్స్ T20 వరల్డ్ కప్ ఇన్ 2022? 2023, 2024 అంటే ఎవరైనా చెప్పేస్తారు, కాబట్టి 20 మర్చిపోతారు చాలా మంది. సో అందుకోసం ఇంగ్లాండ్ అనేది 2022లో జోస్ బట్లర్ కెప్టెన్సీలో 2022 ఐసిస్ మెన్స్ T20 వరల్డ్ కప్ని గెలుచుకుంది. ఇండియా అనేది ఇప్పుడు వరకు 2007లో పాకిస్తాన్పై T20 వరల్డ్ కప్ గెలిచింది. 2011 వరల్డ్లో వన్డే వరల్డ్ కప్ గెలిచింది ధోని సారథ్యంలో. 2007లో కూడా ధోని సారథ్యంలో గెలిచింది. కాకపోతే 2011లో శ్రీలంకపై వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇంగ్లాండ్పై ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో గెలిచింది. ఇక 52వ క్వశ్చన్, హూ వన్ ద 2021 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ for their discoveries or respects for temperature and touch. ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రహకాలను కనుగొన్నందుకు ఫిజియాలజీ లేదా మెడిసిన్లో 2021 నోబెల్ బహుమతి ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డేవిడ్ జూలియస్ అండ్ ఆర్టెమ్ ఫౌటియన్. ఇక 53వ క్వశ్చన్, యాజ్ పర్ నాసా స్పేస్ క్రాఫ్ట్ జూనో లైటింగ్ ఇన్ విచ్ ప్లానెట్ ఇన్ సిమిలర్ టు దట్ ఆఫ్ ది ఎర్త్? నాసా యొక్క అంతరిక్ష నౌక జూనో ప్రకారం భూమిని పోలి ఉండే మెరుపు ఏ గ్రహంలో ఉంటుంది? జూపిటర్ అనేది భూమిని పోలే గ్రహంలా వలె ఉంటుంది. 54వ క్వశ్చన్ వచ్చేసి, ది ప్రెసిడెంట్ హోల్డ్స్ ఆఫ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ రాష్ట్రపతి ఎంతకాలం పదవిలో ఉంటారు? రాష్ట్రపతి 5 సంవత్సరాలు. భారతదేశంలో లోక్సభ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కావు కానండి 5 years. అదే రాజ్యసభకి అయితే 6 సంవత్సరాలు సభ్యత్వం ఉంటుంది, గెలిచి 6 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రపతి 5 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. ఇంకా 55వ క్వశ్చన్, దిగువ ఉన్న ఉత్పత్తులు జిఎస్టీకి మినహాయింపు. ఇప్పటి వరకు పెట్రోల్కి జిఎస్టీ లేదు. పెట్రోల్ జిఎస్టీ అయితే దేశంలో పెట్రోల్ రేటు చాలా వరకు తగ్గుతాయి. సో ఆన్సర్ వచ్చేసి 4 పెట్రోల్. ఇక 56వ క్వశ్చన్, ఏ నాన్ మెంబర్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ క్యాబినెట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్. సభ్యుని కాని వ్యక్తి ఎంతకాలం పాటు కేంద్ర క్యాబినెట్కి మంత్రిగా నియమించవచ్చును? 6 నెలల వరకు ఒక సభ్యుగా ఎన్నిక కాకపోతే 6 నెలల్లో ఆ అభ్యర్థి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఉండవచ్చును. దానికి 6 నెలలు ఇస్తారు. ఈసీ ఎలక్షన్ కమిషన్ అనేది 6 నెలలు సమయం ఇస్తుంది. ఈ 6 నెలల్లో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండవచ్చు. కాకపోతే ఈ 6 నెలల్లో గెలిచి చూపించాలి. సో 57వ క్వశ్చన్, ఎముకల సంఖ్య 5. ఇది 5th క్లాస్ నుంచి మనం నేర్చుకుంటాం. 5th జీకే అప్పుడు 206 ఎముకలు ఉంటాయి మానవ శరీరంలో. నీతి ఆయోగ్ ఇది న్యూ నోమన్ క్లేచర్. ఇక్కడే మెయిన్గా దీనిపై నేను అబ్జెక్షన్ పెట్టాను ఏపీ లాసెట్కి దీనిపై నేను అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు ఇక్కడ ప్లానింగ్ కమిషన్ దానికి కొత్త నామకరణం అంటే ఇక్కడ నీతి ఆయోగ్ అని అంటాము. అదే నీతి ఆయోగ్కి కొత్త నామకరణం అంటే అక్కడ ఆన్సర్ లేదు. నీతి ఆయోగ్కి పూర్వనామం అన్న ప్లానింగ్ కమిషన్ అనేది ఒక చెప్పవచ్చును. సో ఇక్కడ మనకి అది ఆన్సర్ అనేది క్వశ్చనే రాంగ్ ఇక్కడ. సో ఇక్కడ నేను ఏపీ లాసెట్ ఆబ్జెక్షన్కి పెట్టాను. వాళ్ళు ఇంకా చూసి మనకి ఫైనల్ ఆన్సర్ కీలో మార్పులు చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు. కాకపోతే నేను ఆన్సర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఇక్కడ ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ కూడా కాదు, ప్లానింగ్ సంఘం అంటే అది పాత పదం. అది నీతి ఆయోగ్కి. ఫైనాన్స్ కమిషన్ కూడా కాదు. సో నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యొక్క కొత్త నమ్మకం ఇది. ఈ క్వశ్చనే తప్పు ఇక్కడ. సో ఇక్కడ చాలా మందికి ఒక 1 మార్క్ కలవచ్చు. అబ్జెక్షన్కి పెట్టడం జరిగింది. ఒకవేళ మనకి ప్లస్గా వస్తే నేను మళ్ళీ దీనిపై వీడియో చేస్తాను. సో నీతి ఆయోగ్ యొక్క పూర్వనామం అని వస్తే ప్రణాళిక సంఘము. 2015లో జనవరి 1లో నీతి ఆయోగ్ని తెచ్చారు. సో 59వ క్వశ్చన్,
ది ఫస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ది భారతదేశంలో ఫస్ట్ సీ బ్రిడ్జ్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్. అదే భారతదేశంలో పెద్దది బ్రిడ్జ్ ఏంటంటే సీ బ్రిడ్జ్, సముద్రపు వంతెన. కట్టిన ఎప్పుడు కట్టారంటే 2024 లేటెస్ట్గా 2023 అనుకుంటా, డిసెంబర్లో లేకపోతే 2024 ముంబై అటల్ సేతు అనేది నిర్మించడం జరిగింది. భారత మాజీ ప్రధానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద అటల్ సేతు అనేది ఇండియాస్ లార్జెస్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అనేది కట్టారు. సో ముంబైలో ఉన్న తీర ప్రాంతాలను కలిపే అది వంతెనది బ్రిడ్జ్. సో ఈ ఆన్సర్ వచ్చేసి భారతదేశం మొదటి సముద్ర వంతెన వచ్చి పంబన్ బ్రిడ్జ్. ఇక 60వ క్వశ్చన్, ది స్టేట్ విచ్ రీసెంట్లీ రికార్డెడ్ ఇండస్ట్రీ స్టేటస్ టు స్పోర్ట్స్. ఇటీవల క్రీడలకు పరిశ్రమ హోదాను కల్పించింది ఈ రాష్ట్రం. ఇక్కడ ఇటీవల క్రీడలకు పరిశ్రమ హోదా కల్పించింది మిజోరాం రాష్ట్రం. ఎందుకంటే మిజోరాం, హర్యానా అనేది స్పోర్ట్స్కి చాలా ప్రయారిటీ ఇస్తాయి. మీరు చూస్తే హర్యానా నుంచి ఒలింపిక్స్లో కావండి, నేషనల్ ఖేలో ఇండియాలో కావండి, హర్యానా నుంచి కానీ మిజోరాం రాష్ట్రాల నుంచి ఎక్కువ క్రీడాకారులు పథకాలు గెలుస్తారు. సో అక్కడ మిజోరాం రాష్ట్రం అనేది క్రీడలకు పరిశ్రమ హోదా కల్పించింది. ఇక పార్ట్ సి, ఇక్కడ ఇది చాలా డెప్త్గా చెప్తాను ఎందుకంటే నేను ఎంబీఏ పొలిటికల్ సైన్స్ నా లాస్ట్ ఎడ్యుకేషన్ అది. సో పార్ట్ సి లీగల్ యాప్టిట్యూడ్ అనేది చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు, కొన్ని చాలా సింపుల్గా ఇచ్చాడు. సో మోడరేట్ టు హార్డ్గా ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ లోక్ అదాలత్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అండర్, కింద లోక్ అదాలత్లు ఎలా రూపొందించబడ్డాయి? లీగల్ సర్వీస్ అథారిటీ సాల్సా అనే యాక్ట్ ద్వారా, లీగల్ సర్వీస్ యాక్ట్ ద్వారా భారతదేశంలో లోక్ అదాలత్లను రూపొందించాయి. ఈ లోక్ అదాలత్లు ఏం చేస్తాయంటే తీర్పులు ఏకంగా దొరుకుతాయి ఈ లోక్ అదాలత్ల దగ్గర. ఇక 62వ క్వశ్చన్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయాలలో సమానత్వ అవకాశాలు ఇందులో చేర్చబడ్డాయి. ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ డిస్కస్డ్ ఇన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 అనేది ఏ వ్యక్తికైనా ఏ జాబ్ విషయంలో అయినా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఏ జాబ్ విషయంలో సమాన అవకాశాలు, ఏ కేటగిరీ ఏ సామాజిక వర్గాలు కానీ ఏ వర్గానికి ఏ భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఆర్టికల్ 16 అని చెప్తుంది భారత రాజ్యాంగంలో. భారత రాజ్యాంగంలో వచ్చేసి 395 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 12 భాగాలు, 8 షెడ్యూళ్ళు అనేవి 1950 జనవరి 26 తారీఖున వచ్చిన భారతీయ అమలుకు వచ్చే నాటికి మన ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అది ఇప్పుడు 2024 చూస్తే 495 ఆర్టికల్స్. ఇప్పుడుకి దాదాపుగా 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. 105 ఎందుకు ఇన్ని రాజ్యాంగ సవరణలు జరిగాయి? ఏ దేశంలో కూడా అన్ని రాజ్యాంగ సవరణలు జరగలేదంటే మనది ఇది కొన్ని వాటికి సంపూర్ణంగా వివరించలేదు మన రాజ్యాంగంలో. సో అందుబట్టి మనము సంపూర్ణంగా వివరించలేదు అనలేము. కాకపోతే మనకి మారుతున్న కాలక్రమాన మనం కొద్దిగా సవరణ చేసుకోవాలి, ఎందుకంటే కొన్ని చట్టాలు అవసరమవుతాయి. సో 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి ఇప్పటి వరకు. ఇక 63వ క్వశ్చన్, భారత రాష్ట్రపతి తన పదవికి ఎన్నిసార్లు తిరిగి ఎన్నిక కావచ్చును? భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు తన పదవికి ఎన్నిక కావచ్చు? ఎన్నిసార్లు ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావచ్చును, పోటీ చేయవచ్చును. ఇక 64వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ఏ షెడ్యూల్లో గ్రామ పంచాయతీలను చేర్చబడ్డాయి? 11వ షెడ్యూల్ అనేది 73వ రాజ్యాంగ సవరణ అనేది 11వ షెడ్యూల్ను చేర్చారు భారత రాజ్యాంగంలో. ఇక షెడ్యూల్ 12 అనేది ఏం చెప్తుందంటే షెడ్యూల్ 11 అనేది 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీ రాజ్ యాక్ట్ అనేది షెడ్యూల్ 11లో చేర్చారు భారత రాజ్యాంగంలో. షెడ్యూల్ 12 అనేది 74వ రాజ్యాంగ సవరణ, ఇది మున్సిపాలిటీస్. దీన్ని షెడ్యూల్ 12లో చేర్చారు. సో భారత రాజ్యాంగంలో ఇప్పుడు వచ్చి 495 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉన్నాయి. అందులో 11వ షెడ్యూల్ పంచాయతీ రాజ్ యాక్ట్ కోసం చెప్తుంది. అది
12వ షెడ్యూలు నగరపాలక సంస్థలు మున్సిపాలిటీ కోసం చెప్తుంది. సో భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన ఏ షెడ్యూల్ గ్రామ పంచాయతీ చెప్తుందంటే 11వ షెడ్యూల్. ఇక 65వ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీల్ట్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్? కింది వాటిలో ఏది స్థానిక పాలనాంశంతో వ్యవహరించింది? బలవంత్ రాయ్ మెహతా అనేది భారత ప్రభుత్వము ఏర్పరిచిన కమిటీల్లో ఇది ఒక కమిటీ. అంటే భారతదేశంలో స్థానిక పరిపాలన సంస్థలు అవసరమా లేదా అని కమిటీ వేసినట్లు ఈ కమిటీ తన నిర్ణయం చెప్పింది. సో బలవంత్ రాయ్ కమిటీ అనేది స్థానిక స్వరపాలన సంస్థతో ఏర్పడిన కమిటీ. సో ఆన్సర్ అనేది 1. 66వ క్వశ్చన్, విచ్ వాజ్ ద ఓన్లీ ఇండియన్ టు బికమ్ ద గవర్నర్ జనరల్ బిఫోర్ ది టైటిల్ వాజ్ అబాలిష్డ్? స్వతంత్రం వచ్చిన అనంతరము భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే సి రాజగోపాలాచారి గారు భారతదేశం వచ్చినట్టు మొదటి గవర్నర్ జనరల్. మరి భారతదేశపు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అంటే మౌంట్ బాటన్ అనేవారు భారతదేశపు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆయన. ఇక 67వ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఆర్ ఇన్ఫర్సబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా? న్యాయస్థానంలో ఏ రకమైన ఒప్పందాలు అమలు చేయబడతాయి? ఇక్కడ న్యాయస్థానం అంటే చట్టమే కదా అది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లీగల్ అగ్రిమెంట్స్, చట్టపరమైన ఒప్పందాలు. 68వ క్వశ్చన్, క్వాసీ కాంట్రాక్ట్స్ ఆర్ పాక్షిక ఒప్పందాలు అంటే ఏంటి? పాక్షిక ఒప్పందాలు అంటే మామూలుగా చేసిన ఒప్పందాలను పాక్షిక ఒప్పందాలు, ఇంగ్లీష్లో ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఇక 69వ క్వశ్చన్, అన్లిక్విడేటెడ్ డ్యామేజ్ అంటే ఏంటి? ఇక్కడ నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ ఈ క్వశ్చన్లో. నేను ఆన్సర్ వచ్చేసి అదే పెట్టిన, కాకపోతే అక్కడ ఆన్సర్ చేంజ్ అయిపోయింది. ఆన్సర్ రెస్పాన్స్ షీట్లో చూస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డ్యామేజ్ టు బి అసెస్డ్ బై కోర్ట్ యాజ్ దిస్ ఆర్ నాట్ ప్రీ డిటర్మైన్డ్. ముందుగా నిర్ణయించిన కానుందన కోర్టు అంచనా వేయాల్సిన నష్టం అన్లిక్విడేటెడ్ డ్యామేజ్ అంటే. ఇక 70వ క్వశ్చన్, ది యాక్ట్ ఆఫ్ అన్లాఫుల్లీ ఎంటరింగ్ టు అనదర్ ప్రాపర్టీ కాన్స్టిట్యూట్స్. మరొక ఆస్తిలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే చర్యను అతిక్రమం అంటారు, ట్రీపాస్ అంటారు. ఇక 71వ క్వశ్చన్, కింది వాటిలో ప్రతి దేశంలో క్రిమినల్ కోర్టుల అధికార పరిధి నుండి ఎల్లప్పుడూ మినహాయింపబడినది ఏది? ఇక్కడ ఇవన్నీ ఎందుకంటే ప్రతి దేశంలోని క్రిమినల్ కోర్టు అధికార పరిధి నుంచి ఎల్లప్పుడూ దానికి హక్కు ఉండదు క్రిమినల్ కోర్టు నుంచి. సో విదేశీ సార్వభౌమాధికారము, మరి రాయబారులు, విదేశీ శత్రువులు, విదేశీ సైన్యము, యుద్ధ నౌకలు, అధ్యక్షులు మరియు గవర్నర్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆన్సర్ 4, 5 అన్నీ. 72వ క్వశ్చన్, కిడ్నాప్ నేరంగా పరిగణించబడే మైనర్ వయసు ఎంత? ఇది కూడా డౌట్ఫుల్ క్వశ్చనే. ఇక్కడ కిడ్నాప్ అనేది నేరంగా మైనర్ ఏజ్ అంటే పురుషుల విషయంలో 16 సంవత్సరాల కంటే తక్కువ మైనర్గా ప్రకటించబడతాడు. అదే స్త్రీల విషయంలో 18 సంవత్సరాల కంటే తక్కువ. ఇక 73వ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ పెనల్ కోడ్ ఏ పేరుతో అమలు వచ్చింది? జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ పెనల్ కోడ్ అప్పుడు రణ్బీర్ పెనల్ కోడ్గా జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ పెనల్ కోడ్గా పేరుతో పెట్టారు. అయితే 74 క్వశ్చన్ చూద్దాం. ఇంజురీస్ ఇన్ డ్యామా మీన్స్. ఇంజురీస్ ఇన్ డ్యామా అంటే ఇది ఒక లీగల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్లో లీగల్ వాడేది. అసలు నష్టం లేకుండా చట్టపరమైన హక్కును గాయపరచడం దీని మీనింగ్. సో ఆన్సర్ వచ్చేసి 2. ఇక 75వ క్వశ్చన్, చట్టం యొక్క బలాన్ని కలిగి ఉన్న ఆచారాలు. చట్టం యొక్క బలాన్ని చట్టపరమైన ఆచారము లేకపోతే సాంప్రదాయ ఆచారాలు కలిగి ఉండే ఆప్షన్ వచ్చేసి 1 వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అది. ఇక 76వ క్వశ్చన్, బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ సెంట్రల్ లెజిస్లేచర్ బికమ్ బై కెమెరల్? కింది ఏ చట్టం ద్వారా సెంట్రల్ లెజిస్లేచర్ ద్విసభగా మారింది? ఇది ఎవరైతే కాన్స్టిట్యూషన్ కోసం లేకపోతే హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కాన్స్టిట్యూషన్ పొలిటికల్ సైన్స్ లేకపోతే BA చదివిన వారు ఈ విధిగా చెప్తారు. భారత ప్రభుత్వం చట్టం 1919 అనేది సెంట్రల్ లెజిస్లేచర్ ద్విసభ విధానాన్ని తెలిపింది. ఇక 77వ క్వశ్చన్, ఇన్ విచ్ కేస్
ది సుప్రీం కోర్ట్ రిగార్డెడ్ ది ప్రియంబల్ యాజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రవేశికను రాజ్యాంగంలో భాగంగా సుప్రీం కోర్టు ఏ సందర్భంలో ప్రకటించింది? కేశవానంద భారత కేసు వర్స్ కేశవానంద భారతి అయిన ఆయన కేరళ రాష్ట్రానికి ఎగెనెస్ట్గా 368 రాజ్యాంగ సవరణ. ఇక్కడ కేశవానంద్ భారతి ఏంటంటే రాజ్యాంగ సవరణ ఇది కేసు ఫస్ట్గా మొదలుగా స్టార్ట్ అయ్యి ప్రవేశికను ఏదైతే వి ద పీపుల్ ఆఫ్ ది ఇండియా సొలెమిన్లీ సోషలిస్ట్ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మేము సార్వభౌమాధికార భారతదేశం అనేది సార్వభౌమాధికారగా లేకపోతే లౌకిక సామ్యవాద గణతంత్ర ఏదైతే ఉందో ఆ ప్రవేశిక భారతీయ రాజ్యాంగంలో భాగంగా కేశవానంద భారతి కేసు అనేది సందర్భంగా సమర్థించింది. ఇక 78వ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ నేరారోపణలు స్వీయ నేరారోపణ నుండి ఒక నిందితుడికి రక్షణ కల్పించే హక్కును ఇస్తుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 20 class 3. చాలామంది 100%లో ఒక 70% మంది పెట్టకుంటారు ఇది. సో 20 class 3 అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో నేరారోపణలో స్వీయ నేరారోపణ నుండి ఒక నిందితుడికి ఏదైనా స్వయంగా ఒకరు ఒక నేరాన్ని చేశారంటే ఆ నిందితుడికి రక్షణ కల్పించే హక్కు అనేది 20 class 3 అనేది ఇస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 4, 20 class 3. ఇక్కడ 79వ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయస్సు. ఇక్కడ హైకోర్టు ఇక్కడ చాలా మంది అంటే అయిపోతుంది 65 పెట్టిన, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు. నేను కూడా తప్పు చేశాను, అక్కడ 65 పెట్టాను కూడా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తులకి 65 సంవత్సరాలు వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్. అదే హైకోర్టు న్యాయమూర్తులకి 62 సంవత్సరాలు. సో ఆన్సర్ వచ్చేసి 2. ఇక 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలు ఏ పదాలను ప్రవేశపెట్టారు? 42వ సవరణ రాజ్యాంగంలో సోషలిస్ట్ లౌకిక సమగ్రత అనే పదాలను 42 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు. ఇక 81వ దీన్ని ఎక్కడి నుంచి తెచ్చారంటే ఫ్రాన్స్ దేశం నుంచి ఇది మనం తెచ్చుకున్నాం, సోషలిస్ట్ లౌకిక సమగ్రత అనేది. ఇక 81వ క్వశ్చన్, ఏ కాంట్రాక్ట్ ఈజ్ ఒప్పందం అంటే చట్టం ద్వారా అమలు చేయదగిన చట్టబద్ధమైన చర్య కోసం ఇద్దరు సంబంధిత వ్యక్తుల మధ్య ఒప్పందం. ఒక చట్టం ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందాన్ని కాంట్రాక్ట్ ఈజ్ లీగల్ యాప్టిట్యూడ్లో అంటారు దాన్ని. ఆన్సర్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక 82వ క్వశ్చన్ వచ్చేస్తే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం ఏమిటంటే ది డెసిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ రిగార్డింగ్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ స్టేట్ ఈజ్ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి రాష్ట్రపతి నిర్ణయం ఏంటంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతిగా పాలన విధించాలంటే ఫస్ట్ రాష్ట్రపతి తెలియాలి అక్కడ ఏం జరుగుతుందంటే. ఒక రాష్ట్రానికి ముందుగా ప్రధాన పౌరుడు ఎవరుంటే గవర్నర్ వచ్చే సిఫార్సు ఆధారంగానే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అక్కడ ప్రవేశపెడతారు. సో ఆన్సర్ వచ్చేసి 3. ఇక 83వ క్వశ్చన్, రాజ్యసభ గరిష్ట బలం ఎంత? 250. ఆన్సర్ వచ్చేసి ఒక రాజ్యసభలో 250కి మందికి మించరాదు సభ్యుల సంఖ్య. నియోజకవర్గాలు ఏదైతే ఉందో 250 మందికి సభ్యులకి మించరాదు. అదే లోక్సభకి అయితే 550 అనుకుంటా. ఇప్పుడు లోక్సభలో 543 మంది నియోజకవర్గాల నుంచి ఎన్నుకోతారు. +2 ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. సో లోక్సభలో 545, రాజ్యసభలో 245 మంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు. ఇక 84వ క్వశ్చన్,
అరెస్ట్ చేసిన వ్యక్తిని ఏ సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబడను. అరెస్ట్ చేసిన వ్యక్తి ఎబియస్ కార్పస్ అంటే అరెస్ట్ చేసిన వ్యక్తి భారత రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టు, అదే సెంట్రల్ అయితే 32 ప్రకారము రిట్లను జారీ చేస్తుంది. రిట్స్ అనే 5: ఎబియస్ కార్పస్, మాండమస్ ప్రొబేషన్, టెర్షియరీ కోవాలంటో. ఎబియస్ కార్పస్ అంటే అరెస్ట్ చేసిన వ్యక్తి 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరిచిన దాన్ని ఎబియస్ కార్పస్ అంటారు. ఇక 85వ క్వశ్చన్. Which of the article under Part 3 of the Constitution cannot be suspended during national emergency? జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యాంగంలోని పార్ట్ 3 కింద ఉన్న ఆర్టికల్ ఏది తాత్కాలికంగా ఇవ్వబడదు? ఆర్టికల్ 21 జీవించే హక్కు అనేది జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్న తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. సో ఆప్షన్ వచ్చేసి 2. ఇక 86వ క్వశ్చన్. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం భారతదేశంలో వివాహ వయస్సు వచ్చేసి స్త్రీలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 87వ క్వశ్చన్. 50% రిజర్వేషన్ పరిమితిని సమర్థించిన సుప్రీంకోర్టు ప్రసిద్ధ కేసు ఏదంటే ఇందిరా సాహ్ని. ఇది 103వ రాజ్యాంగ సవరణ కింద వస్తుంది. ఇక ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 50% రిజర్వేషన్ పరిమితిని సంబంధించి సుప్రీంకోర్టు ప్రసిద్ధ కేసు. ఇక 88వ క్వశ్చన్. కొంచెం చూస్తే భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషను 1993 డిసెంబర్ 10న ఏర్పాటైంది. ఇక 89వ క్వశ్చన్. 9వ షెడ్యూల్లోని చట్టాలకు న్యాయ సమీక్ష నుండి ఎటువంటి మినహాయింపు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొందంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐఆర్ కోయల్హో తమిళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్ని చట్టాలకు న్యాయ సమీక్ష నుండి ఎటువంటి మినహాయింపు ఉండదు. సో ఆన్సర్ వచ్చి మూడో ఆన్సర్ ఆప్షన్. 90వ క్వశ్చన్. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు నియమిస్తారు? భారతదేశంలో రాజ్యాంగ సంస్థలు కానీ అన్నిటికీ అధిపతి వచ్చేసి భారత రాష్ట్రపతి. ది ప్రెసిడెంట్ అనే వారే యూపీఎస్సీ చైర్మన్ అన్నిటినీ మరియు హైకోర్టు న్యాయమూర్తుల్ని ప్రెసిడెంటే, గవర్నర్లు కానివ్వండి ఎవరినైనా ప్రెసిడెంట్ దీనిలో ఆధీనంలో ఉంటాయి ఆ పవర్స్. అయినా శాఖకు మరియు శాసనపరమైన అధికారాలు, కార్యనిర్వహణపరమైన అధికారాలు, లాస్ట్కి వచ్చి న్యాయపరమైన అధికారాలు కూడా ప్రెసిడెంట్ చేతులు ఉంటాయి. కాకపోతే ఆయన్ని రబ్బరు స్టాంపు అని అంటారు, సంబోధిస్తారు రాష్ట్రపతిని భారతదేశంలో. అంటే పాలిటీ పరంగా చూస్తే ఆయన ప్రభుత్వంలో ఆయన ముందు సహకారం ఉంటుంది. కాకపోతే ఈ నిజమైన అధికారాలు ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీ చైర్మన్ని నియమిస్తారు. ఇంకా 91వ క్వశ్చన్. వినియోగదారుల రక్షణ హక్కులను ఏ భారతీయ చట్టం నియంత్రిస్తుంది? ఇంతవరకు అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది రక్షిస్తుంది. అది ఇప్పుడైతే లేటెస్ట్గా 2019లో యాక్ట్ని తెచ్చారు, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. దీనిలో సవాల్ చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తెచ్చారు. ఆప్షన్ 1 వచ్చి కరెక్ట్ ఆన్సర్. ఇక ఇన్ ఇండియా విచ్ కోర్ట్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్స్? ఒరిజినల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్స్ అంటే సుప్రీంకోర్టే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇక 93వ క్వశ్చన్. భారతదేశం పని ప్రదేశం లైంగిక వేదం నివారణకి కింది వాటిలో ఏ చట్టం అందిస్తుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ ప్రెడిషనల్. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ నిషేధం పరిహారం చట్టం 2013 యాక్ట్ అనేది భారతదేశంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నివారణ చేసిన చట్టం. అది 2013లో వచ్చింది. ఇది విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ మధ్య జరిగిన ఈ కేసు 2013లో భారత ప్రభుత్వం అనేది యాక్ట్ తెచ్చింది. కాకపోతే ఇక్కడ ఇది కూడా అబ్జెక్షన్ పెట్టవలసిన క్వశ్చన్. ఎందుకంటే
ఇక్కడ ఆప్షన్స్ సరిగ్గా లేవు. ఇక్కడ బోత్ 1 and 3 ఉంది. ఇక్కడ చాలామంది ఇవి పెట్టేస్తారు. ఎందుకంటే భారత న్యాయ సంహిత అనేది ఇండియన్ పెనాలో కోడ్కి రిప్లేస్ అది భారత న్యాయ సంహిత. ఇది లోక్సభ రాజ్యసభలో ఆల్రెడీ పాస్ అయిపోయింది బిల్లు. సో చాలామంది ఇది అనుకుంటారు. సో ఆన్సర్స్ అనేవి ఇక్కడ రాంగ్గా ఇచ్చాడు. సో భారత న్యాయ సంహిత అనేది అవుతుంది. ఇదే క్వశ్చన్ మళ్ళీ వేరే విషయంలో కూడా చెప్తాను. ఇది ఎవరైతే ఈ వీడియోని ఫాలో అవుతున్నారో చూడండి. ఇక 94వ క్వశ్చన్ వచ్చేసి కాంట్రాక్ట్ చట్టంలో ఆఫర్ చేయడానికి ఆహ్వానం అంటే ఆఫర్ చేయడానికి ఇతరులు ఆహ్వానించే ప్రాథమిక కమ్యూనికేషన్ని కాంట్రాక్ట్ చట్టంలో ఆఫర్ చేయడానికి ఇన్విటేషన్ టు ఆఫర్ అని అర్థం. రెండవ ఆప్షన్ అనేది ఆన్సర్ దానికి. ఇక 95వ క్వశ్చన్ ది డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికాటా రిఫర్స్ టు రెస్ జుడికాటా సిద్ధాంతం వీటిని సూచిస్తుంది. రెస్ జుడికాటా అనేది ఇప్పటికీ నిర్ణయించబడిన విషయం మళ్ళీ ప్రయత్నించబడదు అనేది చెప్తుంది. ఇక 96వ క్వశ్చన్ భారతదేశంలో కార్మికుల కనీస వేతనాలను ఏ చట్టం నిర్ణయిస్తుందంటే మినిమం వేజెస్ కనీస వేతన చట్టం 1948 నిర్ణయిస్తుంది. ఇక 97వ క్వశ్చన్ వాట్ ఈస్ ద పనిష్మెంట్ ఆఫ్ ది థెఫ్ట్ అండర్ ది భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత ప్రకారం దొంగతనానికి శిక్ష ఏమిటి? ఇక్కడ ఇదే క్వశ్చన్లో భారత న్యాయ సంహిత అనేది ఉంది. ఇక్కడ భారత న్యాయ సంహిత అనేది ఇంకా యాక్ట్ అవ్వలేదు. ఉభయ సభల్లో పాస్ అయ్యింది, కాకపోతే ఇది యాక్ట్ అవ్వలేదు, ప్రెసిడెన్సీ సైన్ అవ్వలేదు ఇంకా. అలాంటప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చూస్తే భారత న్యాయ సంహిత ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 3 అవుతుంది. పనివేలు ప్రదేశంలో 2019 హెరాస్మెంట్ కేసు ఉంది కదా, అది పోతే అండి. ఇక్కడ 4వ క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది రైట్ అవ్వాలి, 4వ ఆప్షన్. అదే విషయంలో అది యాక్ట్ కానప్పుడు భారత న్యాయ సంహిత ఇక్కడ ఈ ప్లేస్లో దీని బదులు ఇండియన్ ఫినల్ కోడ్ ఇక్కడ రావాలి. ఎందుకంటే భారత న్యాయ సంహిత అనేది ఇంకా యాక్ట్ అవ్వలేదు, చట్టం పరంగా అవ్వలేదు. ఇక్కడ ఇండియన్ ఫినల్ కోడ్ ప్రకారం అయితే దొంగతనానికి జరిమానా మరియు జైలు శిక్ష అనేది ఓకే. ఇక్కడ ఫినల్ కోడ్ ప్లేస్లో భారత న్యాయ రిప్లై చేస్తున్నారు, ఇంకా అది అమలు అవ్వలేదు. అమలు అవ్వని క్వశ్చన్కి అలా అవడం క్వశ్చన్ అనేది రాంగ్ అక్కడ. సో ఇక్కడ చాలామందికి ఉన్న వస్తుంది. సో అక్కడ ఇంకా క్వశ్చన్ ఇప్పుడు మనకి మూడు అబ్జెక్షన్ క్వశ్చన్ ఇక్కడ వచ్చాయి. ఇక 98వ క్వశ్చన్ కింది వాటిలో ఏది ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఏడిఆర్ రకము కాదు. ఇక్కడ ఆర్బిట్రేషన్ వేరు, మీడియేషన్ వేరు. మీడియేషన్ అంటే ఇద్దరు మధ్యలోనే దాన్ని బ్రోకరేజ్ అంటారు. ఇద్దరు మధ్యవర్తిత్వం మీడియేషన్ అంటారు. ఆర్బిట్రేషన్ అంటే చట్టపరంగా ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం అంటారు. ఇక రాజీ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీని కుదర్చడాన్ని కాన్సిలియేషన్ అంటారు. అదే కంపెన్సేషన్ పరిహారం ఇక్కడ దీనికి సంబంధించింది. ఇది కింది వాటిలో ఏది వివాద పరిష్కారానికి రకం కాదు. పరిహారం ఏదైనా ఒక బాధ్యుడు ఉంటే దానికి పరిహారం సందర్భంలో పరిహారం ఇస్తారు. అదే ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ఉన్న పరిష్కారాన్ని డబ్బుతో పరిహారంగా మనం చేయలేం కదా. సో ఆన్సర్ వచ్చేసి 4వ ఆప్షన్. 99వ క్వశ్చన్ ఒప్పందానికి సంబంధించిన పార్టీలు సిద్ధశుద్ధితో వ్యవహరించడానికి మరియు ఒకరితో ఒకరు న్యాయంగా వ్యవహరించడానికి అవసరమైన చట్టపరమైన సూత్రం కోసం ఉపయోగించే పదం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకి డాక్ట్రిన్ ఆఫ్ ఉబ్రిమేట్ ఫిడే. సో నేను ఆన్సర్ ఇదే పెట్టాను, ఎందుకంటే డిఫరెంట్గా ఉందని పెట్టాను, ఇది నాకు ఐడియా లేదు. సో ఆప్షన్ వచ్చేసి 4వ ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ 100వ క్వశ్చన్ మ్యాడ్రిడ్ సిస్టమ్ ద్వారా ట్రేడ్ మార్క్ నమోదుని అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వీపో. ఇది కూడా నాకు డౌట్ ఉంది, ప్రపంచ వాణిజ్య సంస్థ కదా, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్ కదా. ఇది కూడా అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నాను. అబ్జెక్షన్ పెట్టే వీడియో ఒకటి చెప్తాను మీకు. ఇక 101వ క్వశ్చన్ వాట్ డస్ ద టర్మ్ ఫెయిర్ యూజ్ రిఫర్ టు ఇన్ కాపీరైట్ లా. కాపీరైట్ చట్టంలో ఫెయిర్ యూజ్ అనే పదం దేన్ని చూస్తుంది? ఇక్కడ ఫెయిర్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఏదో ఫెయిర్గా అంటే పదంలో ఉంది ఫెయిర్గా, ఏదో అత్యంత తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 విమర్శ వ్యాఖ్యలు న్యూస్ రిపోర్టింగ్ టీచింగ్ స్కాలర్షిప్ లేదా పరిశోధన వంటి నిర్దిష్ట పరిస్థితుల్లో అనుమతి లేకుండా కాపీరైట్ చేయబడిన రచనలు ఉపయోగించే హక్కు. ఇక 102వ క్వశ్చన్
హిందూ వారసత్వ చట్టం ప్రకారము 1956 పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందేందుకు ఎవరు అర్హులు? ఇక్కడ మగ ఆడ ఇద్దరు పురుషుడు స్త్రీ ఇద్దరు తండ్రి యొక్క ఆస్తిని పొందేందుకు అర్హులు. దీన్ని మన దేశంలో మళ్ళీ ఎప్పుడైతే దాన్ని పూర్వవైభవం తెచ్చింది ఎన్టీఆర్ గారు భారతదేశంలో మొట్టమొదటిగా దీన్ని అమలు పరిచారు రాష్ట్రంలో. ఈ ఒక తండ్రి ఆస్తికి కొడుకు ఎంత చెందుతుందో కూతురికి కూడా అంతే చెందుతుందని చెప్పారు. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ డెస్కెండెంట్స్. సో హిందూ వారసత్వ చట్ట ప్రకారము తండ్రి ఆస్తి కూతురికి కొడుకు ఇద్దరికి చెందుతుంది. ఇక 103వ క్వశ్చన్. ఒక పక్షం ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటన చేయడం ద్వారా మరో పక్షం ఒప్పందాలు ప్రవేశించే ద్వారా చర్య కుదించే పదం ఏంటి? వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ది యాక్ట్ ఆఫ్ వన్ పార్టీ intentionally making a false statement that induce another party to enter into a contract? ఆల్రెడీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రకటన చేశారు, మళ్ళీ ఆ ప్రకటనతో పరోక్షంగా మరొక పక్షాన్ని ఆల్రెడీ ఒక వ్యక్తిని ముంచేశారు అందులో, మళ్ళీ ఇంకో తప్పుడు సమాచారంతో ఇంకో వ్యక్తిని అందులో ముంచేస్తే దానిని మిస్రిప్రజెంటేషన్, తప్పుగా సూచించడం అంటారు. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ 104వ క్వశ్చన్. ఆనందాన్ని పెంచడం మరియు నొప్పిని తగ్గించడం వంటి ప్రయోజనాత్మక సిద్ధాంతాన్ని పేరుగాంచిన న్యాయ తత్వవేత్త. ఎవరైతే బిఏ చేసి ఉంటారో ఇది చాలా వచ్చి పెడతారు. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ చేసిన వారు కూడా పెడతారు. జెర్మీ బెంథమ్ అనే ఆయన ప్రయోజనాత్మక సిద్ధాంతాన్ని చెప్పారు. 105వ క్వశ్చన్. ఒప్పందాల సందర్భంలో కోయిర్సన్ అనే పదం దేన్ని చూస్తుంది? కోయిర్సన్ అంటే ఆన్సర్ వచ్చేసి 2 శారీరక హాని లేదా ఖైదు బెదిరింపు. ఎవరైనా ఒక ఒప్పందంలో ప్రవేశించమని బలవంతం చేయడాన్ని కోయిర్సన్ అంటారు. ఇక 106వ క్వశ్చన్. వన్ అగైనెస్ట్ హూమ్ ఏ క్రైమ్ ఈజ్ చార్జ్డ్. నేరం మోపబడిన వ్యక్తి ఎవరు? ఇక్కడ అన్నీ ఒకేలా ఉంటాయి. విక్టమ్ లేకపోతే ఇన్ఫార్మెంటా లేకపోతే అక్యూజ్డా లేకపోతే విట్నెస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్ఫార్మెంట్ కాదు, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అక్యూజ్డ్, నిందితుడు. ఇక 107వ క్వశ్చన్ చూస్తే ఎక్స్ ఒక వివాహ స్త్రీ సరోగసి ద్వారా బిడ్డను పుట్టించడానికి వై అనే పెళ్లికైన బ్రహ్మచారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఒక పెళ్ళైన స్త్రీ పెళ్లికైన మరొక స్త్రీ బ్రహ్మచారితో బ్యాచిలర్తో ఒప్పందం కుదుర్చుకుందంటే అది చట్ట విరుద్ధం అది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. 108వ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ప్రకారం వినియోగదారుల చట్ట ప్రకారం బాధ్యత వహించని వ్యక్తి ఎవరు? అడ్వకేట్ అనేవారు బాధ్యత వహించని ఇది. సో ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ ఆర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల రిట్లు ఉన్నాయి? భారత రాజ్యాంగంలో 5 రకాల రిట్లు ఉన్నాయి. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు అనేది రిట్లను జారీ చేసింది. ఆర్టికల్ 226 ప్రకారము స్టేట్లో హైకోర్టు అనేది రిట్లు జారీ చేసింది. ఈ రిట్లు అనేవి 5: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్చియరీ, కోవారెంటో. ఇక 110వ క్వశ్చన్. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఇన్ లీగల్ రీసెర్చ్. చట్టపరమైన పరిశోధనలో మొదటి మరియు అతి ముఖ్యమైన దశ ఏదంటే ఐడెంటిఫికై ద ప్రాబ్లం సమస్యను గుర్తింపు చేయాలి. ఫస్ట్ సమస్యను కనిపెట్టాలి. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ 110వ క్వశ్చన్కి. ఇక 111వ క్వశ్చన్. డొమెస్టిక్ వైలెన్స్ స్టాండ్స్ బెస్ట్ రీజనడ్ బై. గృహహింస ఉత్తమంగా దేని మూలంగా హేతుబద్ధమైనది? ఇది కాన్ఫ్లిక్ట్ థియరీ, సంఘర్షణ సిద్ధాంతం. ఎవరైతే హిస్టరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఇక 112వ క్వశ్చన్. ది టర్మ్ అకంప్లిస్ మీన్స్. సహచరుడు అనే పదానికి అర్థం సహచరుడు అనే పదానికి అర్థం వచ్చేసి నేరంలో సహచరుడు అని అర్థం. ఆప్షన్ 4 ఆన్సర్. ఇక నేరాలలో అత్యంత తీవ్రమైన స్వభావం అనేది డెకాయిటీ. ఇది లీగల్ వర్డ్. ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక 114వ క్వశ్చన్. కింది వారిలో చెల్లుబాటు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి విడాకులు తీసుకున్న చెల్లుబాటు అవుతుంది. డివర్స్ అనేది
కోర్టులు ఇస్తాయి. సో ఇది చెల్లుబాటు అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక స్ట్రిక్ట్ లయబిలిటీ మీన్స్ కఠినమైన బాధ్యత అంటే తప్పు లేకుండా బాధ్యత, లయబిలిటీ విత్ ఫాల్ట్. తప్పు లేకుండా బాధ్యత వహించడానికి స్ట్రిక్ట్ లయబిలిటీ అంటారు. ఇక 116వ క్వశ్చన్, ఇండియా ప్రాక్టీస్ భారతదేశ అభ్యాసాలు. ఇందులో భారతదేశంలో పరోపకార సర్వగేషన్ ఉంది. చాలా పరోపకార, ఇప్పుడు నయనతార, ఇప్పుడు మనకి ఉదాహరణ తీసుకుంటే నయనతార గారు సినీ ఇండస్ట్రీకి సినీ తార అయినటువంటి లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆ, మన ఇండియా హీరోయిన్ అయినటువంటి ప్రియాంక చోప్రా, చాలామంది ఉన్నారు. వాళ్ళు పరోపకార సర్వగేషన్ గల పిల్లల్ని పొందారు. ఇక 117వ క్వశ్చన్, జిఎస్టీ ఛాన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్. జిఎస్టీ స్థానంలో ఉంది ఏది? ఇక్కడ ఇది కూడా ఆబ్జెక్షన్. ఎందుకంటే జిఎస్టీ అనేది ఇన్కమ్ ట్యాక్స్. సారీ, ఇక్కడ నేను ఇన్కమ్ ట్యాక్స్ పెట్టాను, కాకపోతే ఆబ్జెక్షన్ పెడదాం. సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేది, అది రైట్ ఆన్సర్. సారీ, సర్వీస్ ట్యాక్స్ అనేది సేవా పన్ను, అది జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. కాకపోతే సర్వీస్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అనుకుంటాను. ఆబ్జెక్ట్స్ పెడదాం, వచ్చింది లేకపోతే లేదు. ఇక 118వ క్వశ్చన్, అల్టర్మ్ పార్ట్ టైమ్ మీన్స్ అంటే లెట్ ది అదర్ ది హెడ్. రెండవ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఇక 119వ క్వశ్చన్, అలిబీ మీన్స్ అంటే ఇది లీగల్ వర్డ్. అలిబీ అంటే ఇతర చోట్ల నిందితుడు, ప్రూఫ్ ఆఫ్ అక్యూజ్డ్ ప్రెజెంట్. ఇతర కేసుల్లో కూడా నిందితులుగా రుజువైన వారిని అలిబీ అంటారు. ఇక 119 ఏదైతే మాస్టర్ రెస్పాన్సిబిలిటీ ఉందో అందులో 119వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇతర చోట్ల నిందితుడు రుజువు. ఇక సెండింగ్ అన్సొలిసిటెడ్ మెసేజ్ ఇన్ వయా ఇంటర్నెట్, స్పామ్ అంటారు. ఇంటర్నెట్ ద్వారా ఆయాచిత కాదు, ఇది అనుచిత సందేశాలను పంపడం. ఇక్కడ వాళ్ళ కమిషన్ మనకి ముందే చెప్పింది, ఏపీ లాసెట్. ఇందులో తెలుగులో ఒకళ్ళు తప్పు వస్తే ఇంగ్లీష్ వచ్చిన దాన్ని కన్సల్టేషన్ చేస్తాము. సో ఇక్కడ ఆయోచిత కాదు, అనుచిత సందేశాలు స్పామ్ అంటారు. మనకు ఈమెయిల్లో వస్తాయి స్పామ్. సో దీన్ని స్పామింగ్, కాకపోతే నేను ఇక్కడ పెట్టాను క్యాషింగ్ అని పెట్టాను నేను. సో ఆన్సర్ వచ్చేసి 4 స్పామింగ్. ఇక్కడ నేను ఆబ్జెక్షన్స్ అనేవి పెడతాను. ఇక్కడ ఏపీ లాసెట్ ఎల్ఎల్బి 3 years కోర్స్కి వచ్చేసి మనకి పాస్ మార్కు 30%. 120 మార్కుల్లో 30% అంటే 42 మార్కులు రావాలి. ఈ 42 మార్కులకి ఎవరికైతే అంటే ఓబీసీ ఓసీ వాళ్ళకి 42, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఇన్ని మార్కులని పెట్టలేదు. వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినా ర్యాంక్ వస్తుంది, కాకపోతే ఎక్కువ ర్యాంక్ వస్తుంది, పెద్ద ర్యాంక్ వస్తుంది. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి 42 మార్కులు తెచ్చుకోవాలి, 30% మార్కులు తెచ్చుకోవాలి. ఆ 120 మార్కుల్లో అంటే 42 మార్కులు తెచ్చుకోవాలి. సో మనం ఆబ్జెక్షన్స్ అనేది దాదాపుగా 7 క్వశ్చన్లు వచ్చాయి మనకు. ఆబ్జెక్షన్కి అనేది నేను పెడతాను, ఆ వీడియో కూడా మీ ముందు పెడతాను. సో థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే 42 మార్కులు తెచ్చుకున్న అందరికీ కంగ్రాట్స్. తప్పనిసరిగా సీట్ వస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్ఎల్బి అనేది చాలా తక్కువ మంది రాశారు. సో దాదాపుగా అందరికీ సీట్లు దొరుకుతాయి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.